ఇవ్వగలిగిన దేవుడు. చమలగొడుతూ సంగమా ఉజ్జీవంగా చమలగొడుతూ. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వ సృష్టికర్త స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం అంటాడు కదా, మీరు గంతులు అయిపోతే, మీరు కేకలు వేయకపోతే, మీరు కేకలు వేయకపోతే, ఏంటి దావీదు కుమారుడా స్తోత్రం, హోసన్న హోసన్న అంటుంటే ఏంటి గోల, నీ శిష్యులు ఏంటి గోల ఏంటి, నీ ప్రజలేంటి గోల ఏంటంటే ప్రభు ఒకే మాట చెప్తారేమనంటే, వీళ్ళు కేకలు వేయకపోతే ఆ రాళ్లతో కేకలు వేపిస్తా అంటాడు. ఆ రాళ్లకు ప్రాణం ఇవ్వలేదు, కానీ మనకి ప్రాణం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డలని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు. ఇల్లు లేదా? ఇల్లు ఆస్తియే కదా. మరి ఇంట్లో ఉంటున్నావు అంటే అది నీకు ఆస్తియే కదా. మంచి స్థితిగతులను దేవుడు మనకి ఇచ్చాడు. అంతేకాదు, చలిగా ఉంది అయినా రెండో అంతస్తు అయ్యా, 2 అంతస్తులు ఎక్కి ఉంటే మామూలు వాళ్ళం కాదు మరి. కాబట్టి ఈ బలమునిచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి నాకు టైం ఇస్తారా? ఎంత టైము? అన్లిమిటెడ్ ఫుడ్ తింటా, అన్లిమిటెడ్ టైం తిన్ను. ఓకే, ప్రభు నామానికి స్తోత్రం. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము. బైబిల్ తెచ్చారా నాన్న? బైబిల్ తెచ్చారా? 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 7వ మాట చదువుకుందానన్నా. కావున నీవు నా సేవకుడు అయిన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలుల కొరకు ఒక స్థలమును ఏర్పరిచి వారిని నాటుదును. వారు తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. హల్లెలూయా. ఇంకొకటి మాట చదువు, 10వ మాట కూడా చదువుదాం. నీ పగవారందరినీ నేను అణిచివేసేదను, ఇదిను గాక నీకు నీ సంతతికి నేను కలగజేసేదనని నీ జీవిత దినములంత వరకు కూడా నేను తోడై ఉంటానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవరిని పిలుస్తున్నాడు? మనము దేవుణ్ణి కోరుకోలేదు కానీ, మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు కానీ, ఆయనే లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి నశించిపోతున్న మన జీవితాలని ఆయన గుర్తెరిగి ఆయన పిలిచి ఆయన గణపరుస్తూ ఆయన మా నామాన్ని ఎత్తుపడుతున్నాడండి. హల్లెలూయా. ఆయన కోరుకున్న వారిని ఎలా చేస్తాడంటే అంటారు కదా, నా సంకల్పం, రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ మాటలో మాట్లాడతాడు. నన్ను ప్రేమించు వారిని, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలిచిన వారికి సమస్తమును కూడా సమకూడి జరుగుతాయండి. ఆయనను ప్రేమించు వారికి. హల్లెలూయా. మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తే అది ఎలా ఉంటది? దంపతులే ఉన్నారు కండి, భర్తను భార్య ప్రేమించట్లేదా? భార్యను భర్త ప్రేమించట్లేదా? ప్రేమించబట్టే ఒక్కొక్కరికి 10 ఏళ్ళు వచ్చినాయి, ఒక్కొక్కరికి 20 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి. నాకు అనిపిస్తుంది, సోజన్ ఆంటీ రోజు శామ్యుల్ బాబాయ్ గుమ్మడి చూసేస్తుంది అమ్మా ఆంటీ రోజు గుమ్మడి జ్యూసు, అదెందుకు కీరాకాయ ఉంటుందంట, ఆ కీరాకాయ జ్యూసు, ఇవన్నీ దాదాపు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయ్యి ఉంటుంది వీళ్ళ పెళ్ళయ్యి. ఇప్పటికీ ఏం చేస్తుందా తల్లి? సేవ కాదయ్యా, సేవ అంటే అది వేరేది. మళ్ళీ ఆవిడేం చేస్తుంది? తన యజమాని గారి ఆరోగ్యం కొరకు మీకు ఒక పెద్ద దండం పెడతానమ్మా, మాట్లాడండి. ఇక్కడ ప్రేయర్ జరగటం మీకు ఇష్టమేనా? వచ్చాం కదా, మాట్లాడుకుందాం కొంతసేపు. నాకు అన్నీ ఏం తెలీదు, నేను మాట్లాడిన దానికి మీరు సమాధానం ఇవ్వండి, టక్ వెళ్ళిపోదాం. హల్లెలూయా. చక్కగా ఒక మంచి స్తోత్రం చెప్పేద్దాం. ఇప్పుడు దంపతుల మధ్య ప్రేమ లేకపోతే ఇట్లా ఉండం కదా ఇన్ని సంవత్సరాలు. ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంది కాబట్టి, అంటే నేనేమంటానంటే, మనం ప్రేమించిన వారి కొరకు ఏదైనా త్యాగం చేయడానికన్నా ఇష్టపడతాము. ఏది చేయటాకైనా సరే మనము అంత దూరం వెళ్ళటానికి ఇష్టపడతాం. ఏది చేయాలన్నా సరే వెనక తడువు చేయకుండా చేస్తాం. అట్లాగే దేవుడు అన్నాడు, నేను ప్రేమించిన వారికి సమస్త
నేనున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా! దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మన అవసరతలన్నీ కూడా ఆయనకి తెలుసు. మన కష్ట నష్టాలన్నీ కూడా ఆయన